సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిషాస్త్రాన్ని భావతరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. ధనురాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. గత వారంతో పోల్చుకుంటే జన్మ రవి యొక్క దోషం ఈ రాశి వారికి తొలగిపోయినది. ఎందుకంటే గతంలో అటు అష్టమ కుజుని తాలూకు దోషము, జన్మ రవి యొక్క దోషము, అర్ధాష్టమ రాహు యొక్క దోషము, ఇవన్నీ కూడా చాలా ఇబ్బంది పెట్టేటువంటి గ్రహస్థితులు. ఒక్కొక్కటిగా అవన్నీ కూడా తగ్గుముఖం పడుతున్నాయి. ఇప్పుడు రవి యొక్క దోషం పోయింది, కొన్ని రోజుల్లో అష్టమ కుజుని యొక్క దోషం పోతుంది, మరికొద్ది రోజుల్లో అర్ధాష్టమ రవి కూడా మారతారు. కాబట్టి ఇక్కడ ఈ వారంలాగా అయితే ఒక్కొక్కటిగా మార్పు చెందుతూ వస్తూ ఉన్నది. అయితే ఈ గ్రహస్థితి వల్ల అటు జన్మబుధుని యొక్క స్థితి కానీ, తృతీయ భావమందు ఉన్నటువంటి శుక్రుడు కానీ, లేదా ఈ వారంలో అష్టమ స్థానంలో ఉండేటువంటి కుజుడు కానీ, వీటికి వల్ల ఏమవుతుంది అంటే కొంత పరాగ్గానే ఉంటారు ధనురాశి వారు. మరీ ముఖ్యంగా ఏ పనిలోనూ అంత ఇన్వాల్వ్ అయ్యి పనిచేసేటువంటి పరిస్థితులు ఉండవు. ఏదైనా నచ్చి ఈ పని చేద్దాం అనేటువంటి స్థితి ఉండదు. ఏదో తప్పక చేయవలసి వస్తుంది కదా అనేటువంటి ధోరణి వీరిలో ఎక్కువగా ఉంటుంది. ఏకాగ్రత కుదరదు. మరీ ముఖ్యంగా ఏదో ఒక చోట ఆలోచన చేస్తూ ఉంటారు. పలానా మనకి ఏదో సమస్య ఉంది కదా, దాని నుండి ఎలా బయటపడాలి. ఇక్కడ ఉద్యోగంలో ఉన్నా, లేదా ప్రయాణం చేస్తూ ఉన్నా, మరి ఇతరత్ర పనులు చేస్తూ ఉన్నా, ఎక్కడో ఉన్న దాని గురించి ఆలోచిస్తారు. అందుకనే ఇక్కడ బాడీ ఉంటుంది కానీ మైండ్ ఉండదు. ధనురాశి వారి యొక్క స్థితిగతులు ఆ మాదిరిగా ఉన్నాయి. అయితే గత వారంతో పోల్చుకుంటే కొంత అనారోగ్య సమస్యలు ఈ వారం తగ్గుముఖం పట్టడం, మరి జన్మరవి యొక్క దోషం పోయినప్పుడు కొంత ఇప్పటి వరకు కాలాన్ని అతిక్రమించి భోజనం చేస్తూ శారీరకంగా కొంత అలసట చెంది ఉన్నటువంటి ధనురాశి వారికి ఆ జన్మరవి యొక్క దోషం పోయిన తర్వాత సకాలంలో భోజనం, సకాలంలో నిద్ర అనేటువంటివి కూడా కొంత మంచి విషయాలుగానే మనం చెప్పవచ్చును. అంతేగాక ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు కొన్ని కనబడుతూ ఉన్నాయి. ఎందుకు? స్థాననాశ రుణచ్ఛేద అష్టమస్తే ధరాసుతే. మరి అష్టమంలో ఉండేటువంటి కుజుడు కొంత రుణాలను కలగజేస్తారు, స్థానచలనాన్ని కలగజేస్తారు, స్తోమతకు మించి ఖర్చు పెట్టిస్తారు. ఆ దోషం అయితే కొంతకాలం ఈ రాశి వారికి ఉంటుంది. అయినప్పటికీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఆదాయ మార్గాలు కొంత మెరుగ్గానే ఉన్నాయి కాబట్టి అంత ఆర్థికపరమైనటువంటి దోషం, సమస్యలు ఏమీ ఉండవు. కాబట్టి ఈ వారంలో ప్రత్యేకించి ధనురాశి వారు ఏంటయ్యా అంటే, అటు తృతీయ భావంలో ఉండేటువంటి శనేశ్వరుడే ప్రధానమైనటువంటి గ్రహంగా భావించి ముందుకు వెళ్ళాలి. ఆయన వల్లనే అటు ఆరోగ్యము, ఐశ్వర్యం ఇవన్నీ కూడా సిద్ధిస్తున్నాయి. ప్రత్యేకించి అష్టమ కుజ దోష నివారణ కోసమై మంగళవారం నాడు కందిపప్పు దానం చేస్తూ ప్రతిరోజు లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని పారాయణ చేయగలిగితే ఉద్యోగపరంగా కానీ, వ్యాపార పరంగా కానీ, లేదా ఆర్థికంగా కానీ, ఆరోగ్యపరంగా కానీ, కుటుంబ పరంగా కానీ అన్నిట్లోనూ కూడా ఉండేటువంటి కొన్ని దోషాల నుండి బయటపడగలుగుతారు. అలాగే ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శనివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము లేత నీలం రంగు. తదుపరి మకర రాశి.